రివ్యూ ఆఫ్ వీరభద్రుడు. ముందుగా ఈ సినిమాకి అనుకున్న పేరు కరుపు. తెలుగులో కూడా అదే టైటిల్తో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత వీరభద్రుడు అని చెప్పి తెలుగు ఆడియన్స్కి దగ్గరయ్యేలాగా టైటిల్ని పెట్టారు. సూర్య నుంచి వచ్చిన కొత్త సినిమా కరుపు. తెలుగులో దీన్నే వీరభద్రుడు టైటిల్తో రిలీజ్ చేశారు. ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో సూర్య గారికి అనేకమైన ఫ్లాప్లు ఉన్నాయి. కంగువా, రెట్రో లాంటి ఫ్లాప్స్ ఉన్నాయి. ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నంత మంచిది. ఈ సినిమా ఆ సినిమాతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్లో సూర్య నుంచి వచ్చిన మంచి సినిమాలలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కొంచెం బెటర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా విషయానికి వస్తే, నగలు దొంగతనం కేసులో ఈ సినిమా కథ చుట్టూ తిరుగుతుంది. కొంతమంది నగలు దొంగతనం చేయగా అది పోలీసు రిక్వైర్ చేస్తారు. వాళ్ళ నుంచి రికవర్ చేయడానికి ఒక కుటుంబం ఒక లాయర్ని అప్రోచ్ అవ్వగా తను ఒక కరప్టెడ్ లాయర్. మరి తను ఎలా ఆ అమాయకులమైన క్లయింట్స్ని దోచుకున్నాడు, వాళ్ళకి న్యాయం ఎలా చేయాల్సి వచ్చింది అనేది ఈ సినిమా స్టోరీ. ఆర్కే బాలాజీ స్టోరీని మంచిగానే రాసుకున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కొంచెం తరబడ్డా అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకి పెద్ద మైనస్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సెకండ్ హాఫ్ అంత వీక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పాయింట్ టు పాయింట్ సినిమా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం ఎటేటో వెళ్ళిపోయి సినిమా క్లైమాక్స్కి వచ్చి ఎండ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 2 అని ప్రకటించారు. అది అన్వాంటెడ్ అని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, డైరెక్టర్గా యాక్టర్గా ఆర్కే బాలాజీ మంచిగా చేశారు. సూర్య నటనలో ఎలాంటి వంక లేదు. ఆయనకి ఇలాంటి పాత్రలు కొత్త ఏం కాదు, ఇలాంటివి చాలానే చేశారు. ఇంకా హీరోయిన్గా త్రిష మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంకా టెక్నీషియన్ విషయానికి వస్తే, జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది, ఇంటర్వెల్ బీజిఎం బాగుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి. ఓవరాల్గా సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్న సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మంచి స్టోరీ లైన్ తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం తలపడ్డాని చెప్పాలి. జీవి ప్రకాష్ తను అనుకున్న కథని సరిగా హ్యాండిల్ చేయలేకపోని చెప్పచ్చు. మరి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే, కొన్ని యాక్షన్ సీన్స్ పాటలు పక్క పెడితే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25/5. మంచి సినిమా అయినా దాన్ని కొంచెం హ్యాండిల్ చేయటం తరబడ్డా అని చెప్పాలి. మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే అందరూ మంచిగానే పర్ఫార్మెన్స్ చేశారు. సూర్య గారు మంచిగానే చేశారు, త్రిష గారు మంచిగా చేశారు. విలన్గా ఆర్కే బాలాజీగా మంచిగానే పర్ఫామ్ చేశారు. కానీ ఎగ్జిక్యూషన్లో, సెకండ్ హాఫ్లో, పాయింట్లో, స్టోరీ టెల్లింగ్లో తరబడుతుంటూ ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ సినిమా విశ్వనాథన్ సన్స్ మీనే హోప్స్ పెట్టుకోవాలని చెప్పాలి. అంతకన్నా ముందు ఈ సినిమాతో హిట్ కొట్టాలని, ముఖ్యంగా కోర్ సీన్స్, డ్రామాస్ చాలా ఇంటెన్స్గా గ్రిప్పింగ్ ఉండాలి. ఈ సినిమాలో అది మిస్సింగ్ అని చెప్పాలి. కొంచెం బెటర్గా రాసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా సినిమా బాగున్నా మనంత గొప్పగా లేదని చెప్పొచ్చు.